ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇది దాదాపు అన్ని రంగాలకు వ్యాపిస్తోంది. చాలా వరకు అన్ని సంస్థలు ఏఐను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐలో ఏ కోర్స్ నేర్చుకున్నా లక్షల్లో జీతాలు వస్తున్నాయి. స్టూడెంట్స్ అందరూ ఏఐ నేర్చుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బెస్ట్ ఏఐ కాలేజీలు కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోలో మనం ఇండియాలో బెస్ట్ ఏఐ కాలేజీలు ఏమున్నాయి, వీటిలో సీటు రావాలంటే ర్యాంకు ఎంత రావాలి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 10లో ఉన్న కాలేజ్ ఐఐటి పాట్నా 2008లో స్థాపించబడింది. ఇది భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించబడింది. ఆగస్టు 6, 2008న భారత పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన రెండవ తరం ఐఐటిలలో ఒకటి. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఇక్కడ సీటు రావాలంటే జేఈఈ అడ్వాన్స్ రాయాలి. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 3488గా ఉంది. టాప్ 9లో ఉన్న కాలేజ్ చండీగఢ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్. ఇది ఓ ప్రైవేట్ యూనివర్సిటీ. మొహాలీలో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం. కాలేజీలో మొత్తం 50 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం పంజాబ్ స్టేట్ లెజిస్లేచర్ చట్టం ద్వారా జూలై 10, 2012న స్థాపించబడింది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీఈ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ సీట్ పొందాలంటే ఈ కాలేజ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. టాప్ 8లో ఉన్న కాలేజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, చెన్నై. దీనిని 1985లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే. ఈ కాలేజ్ చెన్నైలో ఉంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్. ఇక్కడ సీటు పొందాలంటే ఈ కాలేజ్ కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. ఇంటర్లో 50% మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. టాప్ 7లో ఉన్న కాలేజ్ డివై పాటిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే. 2018లో ఈ యూనివర్సిటీని స్థాపించారు. పూణేలో ఉంది. మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్, గ్రాఫిక్ డిజైన్, బయోటెక్నాలజీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ వంటి విభాగాలలో ఉన్నత విద్యను అందిస్తోంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్ ఇన్ రోబోటిక్స్. ఈ కాలేజ్ మొత్తం 30 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్లో 50% మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీటు పొందాలంటే ఈ కాలేజ్ కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. టాప్ 6లో ఉన్న కాలేజ్ జైన్ యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. బెంగళూరులో ఉంది. 1990లో ఈ యూనివర్సిటీని స్థాపించారు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్. ఈ కాలేజ్ మొత్తం 60 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్లో 50% మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీటు పొందాలంటే ఈ కాలేజ్ కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. టాప్ 5లో ఉన్న కాలేజ్ శారదా యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే. నోయిడాలో ఉంది. దీనిని 1996లో స్థాపించారు. బీటెక్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్. ఈ కాలేజ్ మొత్తం 40 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సీటు పొందాలంటే ఈ కాలేజ్ కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. ఇంటర్లో 50% మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. టాప్ 4లో ఉన్న కాలేజ్ సేజ్ యూనివర్సిటీ. 2017లో స్థాపించారు. ఇండోర్లో ఉంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ ఇన్ డేటా సైన్స్. ఈ కాలేజ్ మొత్తం 60 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సీటు పొందాలంటే ఈ కాలేజ్ కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. టాప్ 3లో ఉన్న కాలేజ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. 2005లో దీన్ని స్థాపించారు. ఇది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. పంజాబ్లో ఉంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్ సిఎస్ఈ, మిషన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్. ఈ కాలేజ్ మొత్తం 60 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్లో 50% మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీటు పొందాలంటే ఈ కాలేజ్ కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాయాలి. టాప్ 2లో ఉన్న కాలేజ్ ఐఐటి హైదరాబాద్ యూనివర్సిటీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది. ఈ యూనివర్సిటీని 2008లో స్థాపించారు. ఈ కాలేజ్ తెలంగాణలోని సంగారెడ్డిలో ఉంది. ఇక్కడ కోర్సులు బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మొత్తం 4 సంవత్సరాల కోర్స్. ఈ కాలేజీలో మొత్తం 30 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్ లో సీటు రావాలి. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 840గా ఉంది. టాప్ 1లో ఉన్న కాలేజ్ ఐఐటి గౌహతి. 1996 సంవత్సరంలో స్థాపించారు. ఈ కాలేజ్ అస్సాంలో ఉంది.
ఇంజనీరింగ్ టెక్నాలజీ విద్యా సంస్థ భారత ప్రభుత్వం చేత స్థాపించబడిన 6వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. ఐఐటి గౌహతిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కాలేజ్ మొత్తం 30 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్ రాయాలి. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 924గా ఉంది.